చెప్పండి, ఏం పేరు నీ పేరు? ఆశీర్వాదం. ఆశీర్వాదం. ఎవరు మీది? జుట్టూరు. జూటూరు అంటే రకాలు ఉన్నాయి. కొండ జుట్టూరు. కొండ జూటూరు. నీకేమేమి ప్రాబ్లం ఉన్నది? నాకైతే కాళ్ళ నొప్పులే, ఇవి నరాలు, ఇవి నొప్పులు. ఎన్ని చోట్ల చూపిస్తున్నావు? ఎన్ని హాస్పిటల్ చూపిస్తున్నావు? ఒక ఆసుపత్రి లేదు సార్, ఎంగల్ డాక్టర్ కదా. ఏం చెప్పినా డాక్టర్? అదేగా నొప్పుల మాత్రలు అవి ఇచ్చినాడు, వేసు పెట్టింది. అది తైలం అది పూసుకునేది ఇచ్చినాడు. కాలు నీకు వంగుకున్నది కదా? ఇట్లా వంగలు అప్పుడు ఇప్పుడు చూడు, కూర్చో. భద్రం ఉంటుంది. భద్రంగా ఉంటుందా? కాలు మీద నువ్వు ఎంత ఖర్చు పెట్టుకున్నప్పుడు వంగలేదా కాలు? ఏ డాక్టర్ చూపిస్తున్నావు? ఎంగల్ డాక్టర్ కన్నా పేరు, డాక్టర్ పేరు చెప్పు. డాక్టర్ పేరు, ఆయన పేరు ఎన్ఆర్ఎస్ మూర్తి, మురళి కాదు, మురళి కాదు, రఫీ షఫీ నాడు ముస్లిమ్స్ అతను. ఇది అపోలో దాంట్లో చేరిన కొత్తలు వాళ్ళు మారిపోతారు. వాళ్ళు ఒక హాస్పిటల్ పేరు చెప్పు చాలు. అపోలో ఆసుపత్రి. అపోలో హైదరాబాదా? ఏందే నంద్యాలలో. అవును. ఆడ చూపిస్తున్నా నీకు కాలు వంగలేదు కదా? ఇప్పుడు కూర్చోలేకుండా ఉంటే కదా, ఎన్నాళ్ళే కూర్చోక నువ్వు? ఎప్పుడు కూర్చో మీద కింద కూర్చోకుండా. ఎన్నేళ్ళు అయితే కూర్చోలేక? సంవత్సరమే. కూర్చో, ఇప్పుడు కూర్చో. లే పైకి లే. ఎట్టుంది ఇప్పుడు? బాగుంది. అంటే చేతిలో కూర్చోండి ఒకసారి. కూర్చొని ఇప్పుడు కాళ్ళు యాదేదో వంగుకున్నది ఎట్లున్నది చెప్పు ఒకసారి. ఏ కాలే సార్? కూర్చో, చేతిలో కూర్చో. ఆశీర్వాదం కూర్చో. అప్పుడు ఫస్ట్ ఎట్టున్నది చెప్పు. ఫస్ట్ నొప్పి, కాలు ఎట్లా ఉన్నది, ఎట్లా నొప్పి ఉంది. ఇప్పుడు నీకు ఎట్లా తగ్గింది? ఇప్పుడు ఎవరు ముఖం చూసినావు? నీ ముఖం చూసిన. చేయి చూసింటే తగ్గిందా? ఫస్ట్ ఎట్లున్నది కాలు చెప్పు. ఎట్లున్నది? ఇదెల్లా బరువుగా వంగుతున్నదా? ఎట్లున్నది చెప్పు, చూపి. అది ఫస్ట్ అట్ట వంగుకున్నది. ఇట్లా ఉన్నదా చూపి, ఎట్లా అట్లా చెప్పాలా? అట్ట ఉన్నది ఫస్ట్. అస్సలు వంగుకుని ఉన్నదా? ఇప్పుడు వంచు కాలు. బాగుంటుంది. ఆ కాలు కూడా బాగుంది, ఫ్రీగా. ఇది బాగానే ఉంటుంది. అది వంగుకుని ఉండే. ఈ కాలే నొప్పి. అప్పుడు డాక్టర్లు ఏం చెప్పినారు నీకు? చూపించింటే డాక్టర్లు మాతలు ఆడుతున్నా, నువ్వు ఏం సార్ నేను అడిచిన డాక్టర్ నువ్వు తీసినావు, మళ్ళీ నేను వచ్చి మళ్ళీ మాతలు రాసిస్తాను. ఎంత ఖర్చు అయింది? ఎంత ఖర్చు అయింది? సుమారు ఖర్చు అయింది సార్. మా కాడ చెప్పండి ఎంత అయింది? 20,000 ఖర్చు అయిపోయింది. 50,000 అంటే మన 50,000 అని చెప్పినాడు కదా. సరే, నీకు 20,000. అవును, 80,000. నీకు నొప్పులు అన్నీ తగ్గినాయా? తగ్గినాయి కదా నీకు? ఆ నీళ్ళ బాటిల్ తీసుకోండి. నీళ్ళు ఎన్ని రకాలు రుసులు మారినాయి? మీవే కదా. ఎన్ని రకాలు మారినాయో చెప్పు. ఆ నీళ్ళు నేను ముట్టుకునే ఆశీర్వాదం. ఎన్ని రకాల రుసులు మారుతాయని ఎవరు చెప్పినారు? నేను చెప్పినాను. ఎన్ని రకాలు అంటే చూడాలనుకున్నావు. ఆ రుచి, ఈ రుచి పలానా రుచి వస్తుందని ఎవరైనా నీకు చెప్పినారా? చెప్పలే. నేను చెప్పినానా? ద్రాక్షరసం మారుతుంది అని, టెంకాయ నీళ్ళతో మారుతుందని నేను చెప్పినానా? చెప్పినాను కదా. ఎన్ని రకాలు మారినాయి? ఎన్ని రకాలుగా? ద్రాక్షరసం లెక్కనే సేమ్ సువాసన వచ్చిందంటే. సువాసన వచ్చింది. మళ్ళీ ఏమన్నా టెంకాయ నీళ్ళ? ఫస్ట్ టెంకాయ నీళ్ళు. తర్వాత మళ్ళీ ద్రాక్షరసం లెక్క. తర్వాత ఏదో పాయసం అది ఇది అంటే కదా. పాయసం లెక్క లేదు. తీపి అంటే చక్కెర వేసినట్ల. చక్కెర బాగుంది. నీకు బాగా సంతోషంగా ఉందా? బాగా నడుస్తున్నావు కదా ఫ్రీగా? అది ఇవన్నీ నీకు చేసింది యేసుప్రభువే అన్నమాట. మీ ఊరు, మీ మండలం, జిల్లా చెప్పు ఒకసారి. మా ఊరా కొండజూటూరు, పాణ్యం మండలము, నంద్యాల జిల్లా. ఇప్పుడు జిల్లా మారింది కదా. అవునులే, కర్నూలు నుండి మారిందిలే. మరి ఇవన్నీ నీకు బాగు చేసి నడిపించింది ఎవరు? మన దేవుడు యేసుప్రభువే. యేసుప్రభువు